తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. అయితే కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆయన తన సత్తా చాటారు. అయితే కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో నాటకాల వైపు అడుగులు వేశాడు. సినిమాలోకి రాకముందే స్టేట్ బ్యాంకులో విధులు నిర్వర్తించేవారు. 1978లో ప్రాణం ఖరీద్ మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చివరిగా సువర్ణ సుందరి అనే సినిమాలో యాక్టింగ్ చేశారు. ఇక కోట శ్రీనివాసరావు 40 ఏళ్ల సినీ ప్రస్తావనలో 750 సినిమాల్లో యాక్ట్ చేశారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డులు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా కోట తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లో బీజేపీలో చేరి 1999 విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు మృతి పట్ల నరసింహం నందమూరి బాలకృష్ణ తన సంతాపం తెలియచేసి అలాగే కోట శ్రీనివాసరావుకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అంతిమ యాత్రలో బాలకృష్ణ పాడెను మోసిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క విషయాన్ని గమనించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో బాలయ్యపై ప్రశంసలు కురిపించారు. బాలయ్య గారు, కోట శ్రీనివాసరావు ఇంటి వద్ద మీరు చేసిన పనికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలమైంది. కోట శ్రీనివాసరావుని పరామర్శించడానికి వచ్చి మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా అనుకోలేదు. మీరు ఇలా చేసి ఇండస్ట్రీలో మరెందరికో ఆదర్శంగా నిలిచారు. మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళు ఇలాంటి గొప్ప పనులు చేస్తారు బాలయ్య అంటూ మీరు ఇలా చేసి కోట శ్రీనివాసరావు కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇచ్చారు బాలయ్య. ఇక కోట శ్రీనివాసరావు అంటే మీకు ఎంత ఇష్టమో మరోసారి నిరూపించారు. ఇక మీరు చేసిన ఈ పనికి ఇండస్ట్రీ మాత్రం అల్లకల్లోలమయ్యింది అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.